యోహాను సువార్త 10వ అధ్యాయము 30 వచనం నుండి 33 వచనం వరకు మనం చూసుకుందాము. యోహాను ఎవరండి? యోహాను ఎవరండి? ఓకే, దట్స్ గుడ్. అంటే నిజమా అంటారా? దేవుని చేతి ఎక్కువ ప్రేమింపబడ్డాడండి. ఆయన అనుకునేవాడు నేను దేవుని చేతి ఎక్కువ ప్రేమింపబడతాను. మీరు అందరూ ఎలా చెప్పుకున్నారో, నాన్నమ్మ చేతి ఎక్కువ ప్రేమింపబడ్డారు మీరు ఎలా చెప్పుకున్నారో, యోహాను కూడా అలా చెప్పుకుంటూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, సో యోహాను ఎవరంటే, మీరు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారా అనేది మనం పరిశీలించాలి. బైబిల్లో ఉన్న ప్రతి మాట, మనకు రాయబడిన ప్రతి మాట మనకి ఇవ్వబడలేదండి. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? ఇప్పుడు బైబిల్ గ్రంథము చరిత్రలు ఏమైతే జరిగినాయో అవన్నీ రాశారు, కానీ అన్నీ పాటించడానికి మనకి ఇవ్వలేదండి. ఫర్ ఎగ్జాంపుల్, కన్నికి కన్ను, పన్నుకు పన్ను అంటారు కదా, మరి రాయబడింది కదా, వెళ్ళి కన్నికి కన్ను పన్నుకు పన్ను అందామా? అంటే మనకు అసలు పూర్వకాలంలో ఏమైతే జరిగినాయో అవి తెలియపరుస్తూ ఉన్నారు. ఓకేనా? సో అందుకే ప్రభు వారు సంగమునకు రాసిన కొన్ని పత్రికలు ఉన్నాయి. అవి ఎవరికంటే సూటిగా మన కొరకు రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా అర్థమవుతుందా? ఓకే, సరే, తర్వాత ఆలోచిద్దాము. సరే, 1 2 3 అంటారు, అందరూ చదువుతాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 30 నుండి 33 వరకు. నేను 1 2 3 అంటాను, అందరు చదవాల్సిన కోరుచున్నాను. నోరున్నవారు ఖచ్చితంగా చదవాలి. ఓకేనా? 1 2 3 గో. దట్స్ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ ఎవరి మాటలు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మాటలు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ధన్యతగా భావిస్తున్నారండి? ఎప్పుడో యేసు ప్రభు పలికిన మాటలు ఈ రోజు కూడా మనం చదువుకోవడానికి, వినడానికి ప్రభువారు మనకి బైబిల్ గ్రంథాలు ఇచ్చారు కదా, దాన్ని బట్టి ఎంతమంది ప్రభువారు వందలు చెప్తా ఉంటారు. ఇప్పుడు నానమ్మ మన దగ్గర లేకపోవచ్చు, తన యొక్క జ్ఞాపకాలు మన దగ్గర ఉన్నాయి, తన యొక్క మాటలు మన దగ్గర ఉన్నాయి, తన యొక్క వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. అది చూసిన ప్రతిసారి మనం ఏమవుతాము? సంతోషపడతామా? ఏమవుతాం? కొన్నిసార్లు ఆనంద బాష్పాలు వస్తే, కొన్నిసార్లు అయ్యా చాలా మిస్ అయిపోయాను అనుకుంటాం కదా. సరే, ఎవరైతే నాన్నమ్మని మిస్ అయిపోయిన బాధపడుతున్నారో మీరందరూ స్వార్థపరులేడు. మీరందరూ మిస్ అయిపోయిన మీరు బాధపడుతున్నారు, కానీ తండ్రితో పాటు ఉన్న సంతోషపడతలేదు మీరు. ఓకే, హల్లెలూయా. 30 వచనం చదువుతానేనండి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యేసుప్రభు అన్న మాట ఏంటిది? నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. సరే, మరి తండ్రి ఎవరండి? సరే, తండ్రి పేరేంటండి? ఏమండి? కుమారుడి పేరేంటండి? పరిశుద్ధాత్మని పేరేంటండి? మీకు క్లారిటీ ఉందని భావిస్తాను నేను. సరే, లేకపోతే నేను చెప్తాను. మరి ఇప్పుడు నేను సంఘానికి పాస్టర్గా ఉన్నాను, మా తల్లిదండ్రులకి నేను కుమారుడుగా ఉన్నాను, మా అత్తకి ఏమై ఉన్నాను? తన యొక్క వారసుడై ఉన్నాను. చూసారా? అంతా ఇలా మనిషి రీతిగా ఆలోచిస్తే అర్థం కావి అన్నీ. ఇప్పుడు అత్తకు చెందిన నాకు చెందిన తెలుసు, అందరికి తెలుసు. ఎంతమంది తెలుసు? అత్తకి చెందిన అన్ని కూడా నాకు చెందుతాయి. ఎంతమంది తెలిసే విషయం కదా? ప్రేమించే టైంలో పిల్లలకి మనం ఏమైపోయాం? వాక్యాలు వినడానికి చాలా బాగుంటాయి, తన ఆచరణలో పడితే ఇంకా బాగుంటాయి. మా దగ్గర మాకున్న ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్క పిల్లవాడు నా యొక్క పిల్లవాడు అన్నట్టుగా మనం భావించాలి. ఇప్పుడు అత్తకి ఆస్తిలో సురేష్ బాబుకి జనతా బాబుకి ఎంత ఇస్తుందో అక్కడ అద్దె ఇవ్వాలండి. అంటే ఆలోచిస్తున్నారా? నేను శారీరకంగా మాట్లాడతలేదు, కానీ ఆత్మానుసారంగా మన అటువంటి ప్రేమ బయట వాళ్ళని చూసినప్పుడు కూడా వీరు నా వారు, మా యొక్క బంధము అన్నట్టుగా ఆలోచన కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు అనొచ్చేమో మరి మరి వాళ్ళకి సంబంధించిన నాకు తెలియదు, కానీ నాకు సంబంధించినవన్నీ సంఘానికి సంబంధించినవన్నీ. ఎవరు ఆమె అనట్లేదు అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్.
సో యేసు ప్రభువు అంటున్న విషయం ఏంటంటే నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము. హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నానండి? నేను ప్రశ్నలు అడగనా లేదా చెప్పుకుని వెళ్ళిపోనా? సరే, మరి తండ్రి ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? మరి యేసు ప్రభు ఎక్కడున్నాడు? హలో, కొలెస్ట్రాల్ రాసిన పత్రికలు ఏముండదు తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళు ముగ్గురు కూడా ఎవరిలో ఉన్నారంటే యేసు ప్రభులో ఉన్నారండి. హల్లెలూయా. అంటే తండ్రి కోసమే పరలోకం పరిగెత్తక్కర్లేదు, కుమారుని కోసమే పరలోకం పరిగెత్తక్కర్లేదు, పరిశుద్ధాత్మ కోసమే పరలోకం పరిగెత్తలేదండి. యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు త్రిత్వమైన దేవుడు లోకంలోకి వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, 31వ వచనం చదువుతాము. యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా. ఇప్పుడు యేసు ప్రభు అన్న మాటకి ఎవరైనా రాళ్ళు పట్టుకుంటారా? ఆయన ఏమన్నాడండి? నేనును నా తండ్రి ఏకమై ఉన్నారు అని చెప్పారు. వెంటనే వీళ్ళందరూ ఏం చేశారు? అసలు యేసు ప్రభు అన్న పొరపాటు చెప్పండి. హలో, ఇప్పుడు నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటే ఆ మాటకు అర్థం ఏంటిది? కింద వచ్చిన చదువుదామా, మీకు క్లారిటీ వస్తుంది. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. 33వ వచనం అంతా చదువుతామని చూడండి. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదామని గాని మంచి క్రియ చేసినది కాదని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభువు అన్న మాట ఏంటిది? నేనును తండ్రి ఏకమై ఉన్నాము అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? అనే మాటకు అర్థం ఏంటంటే మీరు ఏ దేవుని అనేది వెతుకుతున్నారో ఆ దేవుడు నేనే చెప్పుకున్నానండి. చాలా మంది ఇప్పుడు వస్తారు కదా, ఎక్కడ యేసు ప్రభు దేవుడు అని చెప్పుకోవడం కాదు, చెప్పి జీవించిన వ్యక్తి నా యేసు ప్రభు. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతున్నాయా? ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపేసిన విషయం ఎంతమంది తెలుసు? ఎందుకు చంపేశారండి? అని ఎవరికైనా కీడు చేశాడా? ఏమైనా అబద్ధం ఆడా? ఇంట్లో 10 మంది పిల్లలు పెంచుతూ ఉండేవాడండి. తనకున్న సాఫ్ట్వేర్ కంపెనీలో బాస్ నుండి గేట్ కీపర్ వరకు కూడా అందరికి సమానమైన హక్కులతో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసేవారు అయ్యగారు. మరి ఎందుకు చంపేశారు? ఎందుకు చేసా? సత్యం కోసం చంపేశారు. హల్లెలూయా. ఎవరైనా అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభుని ఎందుకు చంపేశారు? యేసుప్రభుని ఎందుకు చంపేశారు? ఆయన యూదులు కూడా ఆలోచన ప్రకారమే తెలుసా, నువ్వు మనిషివై ఉండి దేవుడు చెప్పుకుంటున్నావా, అందుకని చంపేస్తామని ఏం చేశారు? యేసుప్రభుని చంపేశారు. చంపేసి ఏం చేశారు? సమాధి చేయబడ్డారు ఆయన యేసు ప్రభు వారు. కానీ ఈస్టర్ టైంలో ఏమైంది అంటే అండి, సత్యం కోసం నుంచున్న వారు సత్యమును సమాధి చేసినా కానీ సత్యంలో ఉన్న శక్తి అంటే తెలుసా? పునరుద్ధానం శక్తి అండి. హల్లెలూయా. నేనంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నా నమ్మకంగా యథార్థంగా పని చేస్తున్నావా, నీ జీవితం నీకు ఓటమి ఉండదండి. హల్లెలూయా. పొరపాటున ప్రభు కోసము నువ్వు హతసాక్షి మార్చబడినా, ఎవరు ఆమెనట్లా చూస్తున్నారా? హలో, నువ్వు మీకు మాట చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను చూపిస్తాను. ఇప్పుడు నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవుడు అండి. ఎవరండి? చాలా మంది దేవుళ్ళు ఎవరు లేరు, చాలా మంది దేవుళ్ళు ఎవరు లేరండి. లోకరక్షకుడు ఒక్కడే, ఆయన పేరే యేసు. హల్లెలూయా. సరే, ఇప్పటి వరకు నేను ఏం మీకు ప్రూవ్ చేశానంటే యేసు ప్రభు వారు సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక ప్రవక్త కాదు, ఆయన దేవుడు అని చూపించారు. ఓకేనా? సరే, రెండోదిగా యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో మీకు చూపిస్తాను. మనకు తెలిసిన మాటే. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? తీద్దాం, మనకి అన్ని వాక్యాలు అన్ని బాగా తెలుసు. నన్ను ఒకసారి తీసుకొని మాట్లాడతాము. అందరూ తీసారండి యోహాను సువార్త 3:16. ఓకే, నేను 1, 2, 3 అంటాను, అందరూ చూద్దాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము చెప్పండి, నిత్య జీవం అని చెప్పండి, నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. సో యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి రావడానికి ఆయన కలిగిన ఉద్దేశం ఏంటంటే ఆయనలో ఉన్న జీవమును మనకి ఇవ్వడానికి వచ్చారండి. హల్లెలూయా. ఎవరిలోని జీవం మనకి ఇవ్వడానికి వచ్చారు? ఇప్పుడు యేసు ప్రభువు వారు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు, నీళ్లను నిశ్శబ్దంగా చేశారంటే దేన్ని బట్టి చేశారైనా? తనలో ఉన్న జీవాన్ని బట్టి చేశారండి. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో ఉన్న జీవమే మనలో ఉన్న విషయము మనం గ్రహిస్తే మన జీవితం ఎలా ఉండొచ్చు తెలుసా? యేసు ప్రభువు ఏ రీతిగా జీవించారో ఆ రీతిగా మనందరం జీవించవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఎక్కడైనా అనారోగ్యం పాలయ్యాడా? ఎందుకు పాలవడాలి తెలుసా? ఎందుకు తనలోకి అనారోగ్యం రాలేదు తెలుసా? తనలో ఉన్న జీవాన్ని బట్టి. ఇప్పుడు ఆయనలో ఉన్న జీవమే మనలో ఉన్నప్పుడు అనారోగ్యం మన మీదకి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? యేసునామములో పో అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఎంతమంది అనారోగ్యంగా ఉండడం ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడతారా? మరి ప్రభువారు కూడా మనమందరము ఆరోగ్యంగా ఉండాలనేసి యెషయా గ్రంథం 53:10 తెలుసా? మన యొక్క రోగముల నిమిత్తము వ్యసనముల నిమిత్తము ఆయన ఏమైపోయాడంట? ఇప్పుడు ఆయన ఎవరు రోగము బాధపడ్డాడండి? సరే, మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి ఎవరి పక్షంలో వచ్చారండి? సరదాగా భూమిని చూద్దామని వచ్చారైనా? ఎవరి పక్షంలో వచ్చారైనా? మనలను రిప్రజెంట్ చేయడానికి వచ్చారా? రిప్రజెంట్ అనే మాటకు అర్థమైందా? రిప్రజెంట్ అంటే ఏంటిది? మన యొక్క ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చారా? మన యొక్క ప్రతినిధిగా వచ్చారండి. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరండి? యేసు ప్రభువు వారు. మనిషి అని అన్నారు అక్కడ వాక్యము. అంటే యేసు ప్రభువు వారు ఎవరికి ప్రతినిధిగా ఈ లోకంలోకి వచ్చారంటే మన యొక్క ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చారు. ఓకేనా? సరే, ఇప్పుడు యేసు ప్రభువు వారు తను ఏమైనా పాపములు చేస్తాడండి శిక్షింపబడ్డానికి? ఎవరి పాపములను బట్టి శిక్షింపబడ్డారు? ఇప్పుడు మీరు ఎక్కడదే కిరాయి ఇంట్లో ఉంటున్నారో ఆ కిరాయి రెంట్ జాన్సన్ ప్రేమ్ కట్టేశారు అనుకోండి, ఎవరు ఆమెనట్లేదు ఇక్కడ మీరు, మరి వచ్చే నెల మీరు కడతారా? ఎందుకు కట్టరు? వాళ్ళు కట్టేశారు కనుక. అదే విధంగా సర్వ మానవుల యొక్క పాపముల నిమిత్తము వెల అనేది చెల్లింపబడి ఉన్నది. సో మనము మన యొక్క పాపములను బట్టి మనం చేసిన క్రియలను బట్టి మనము శిక్షింపబడ్డానికి న్యాయస్థానం ఒప్పుకోదండి. ఎవరికి అర్థమైందా? ఓకే, మనకు పాపముల నిమిత్తం ఆయన చనిపోయారు. కేవలం పాపములను బట్టినా మనకు రోగములు పట్టుకుని చనిపోయాడా? అంటే యేసు ప్రభువు నాకు పాపములు తీసేసుకున్నాడు అంటే తనలో ఉన్న నీతిని నాకు ఇచ్చాడండి. ఓకేనా? రెండోదిగా యేసు ప్రభువు యొక్క రోగములను తీసేసుకున్నాడు అంటే తనలో ఉన్న ఆరోగ్యం నాకు ఇచ్చేసాడండి. యేసు ప్రభువు యొక్క పేదరికం తీసుకుని తనకున్న ఐశ్వర్యం మనకి ఇచ్చేసాడండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి వాక్యంలో మన యొక్క జీవితంలో అలా ఉందా? ఎస్ సార్ నో. కొన్నిసార్లు ఎస్ అని చెప్పగలుగుతాం, కొన్నిసార్లు నో అని చెప్పగలుగుతాం. ఎందుకో తెలుసా? మనము క్రీస్తు యొక్క స్పృహలో లేము గనుక అటువంటి జీవితం మనం జీవిస్తున్నామండి. హల్లెలూయా. సో ఈ సంవత్సరము మా యొక్క దైవజనులు పాస్టర్ క్రీస్తు గారు చెప్పిన విషయం ఏంటి తెలుసా? మనము క్రీస్తు యొక్క స్పృహలో ఉండాలంట. ఎవరి స్పృహలో ఉండాలి? మీ యొక్క యజమానుడి యొక్క స్పృహలో కాదండి, క్రీస్తు స్పృహలో. హల్లెలూయా. అంటే మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి తెలుసా? యేసు ప్రభువు వారు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మనం మాట్లాడాలండి. హల్లెలూయా. మనము ఒక విషయం గురించి ఏ విధంగా ఆలోచించాలంటే యేసు ప్రభువు వారు ఉంటే అని ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా మనం ఆలోచించాలండి. ఎవరికి అర్థమైంది నా మాటలు? ఇప్పుడు యేసు ప్రభువు వారు వంట వండితే ఎలా ఉంటుందండి? మన నాన్నగారు ఉన్నట్టు ఉంటుందండి. హలో, యేసు ప్రభువు వారు పాటలు పడితే ఎలా ఉంటుంది తెలుసా? మా సంతోషం బాబు పాడినట్టుగా ఉంటుందండి. పెయింట్ వేస్తే యేసు ప్రభు ఎలా ఉంటుంది తెలుసా? మా సురేష్ బాబు పెయింట్ వేస్తున్నట్టుగా ఉంటుందండి. హలో, ఇది ఎంతవరకు నిజం అంటారు? అని పక్కన పెట్టేసి ఒక క్లారిటీ మీకు ఇస్తాను. ఆయన మనల్ని చేసుకున్నప్పుడు ఎవరి రూపంలో ఆయన చేసుకున్నాడు మనల్ని? ఆయన ఎట్టి రీతిగా ఉన్నాడో
అట్టి రీతిగా ఆయన మనలను చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే మనమందరం యేసు ప్రభు యొక్క ఇమేజ్లోనే కాదని మనం ఉన్నది. యేసు ప్రభు వారు కూడా మనలాగా ఉన్నాడండి. ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నారు? నేను చెప్పండి, మనం అందరం ఎలా ఉన్నాము? ఆయనలాగా ఉన్నాము. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? మరి ఎంతమంది జీర్ణించుకోగలుగుతున్నారు? అది సత్యం అండి. వాక్యం చెప్తే అదే చెప్తుంది సార్. వాక్యం ఇంకేం చెప్తుంది సార్? మనం దేవుడి యొక్క మహిమై ఉన్నామంట. ఎవరి యొక్క మహిమై ఉన్నాము అంటే మీరు నడుస్తున్నప్పుడు ఏం నడుస్తుంది సార్? దేవుని యొక్క మహిమ నడుస్తుందని. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నాకు ఇంకా 7 minutes టైం ఉందండి. నా 7 minutes అండి, మీ 7 minutes కాదు. అంటే పాస్టర్ గారు 7 minutes, మీకు 7 minutes ఉంటుందా? 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు అర్థమైందా మీకు? హల్లెలూయా. సరే, ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయం వెళ్దామా? నాకు బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన అధ్యాయం ఏ అధ్యాయం అంటే యెషయా 53వ అధ్యాయం అండి. అక్కడ ఏముంటుందండి? అందరు ఇద్దామా? ఇది చదివేసుకొని మనం ముగిద్దాం. ఈరోజు అసలు మనందరూ ఎందుకు కూడి ఉన్నామండి? ఇప్పటి వరకు రాహేలమ్మ గారి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి మనం కూడి ఉన్నాం కదా. సో మీరు అందరూ నానమ్మ గురించి చెప్పారు కదా. నేను నానమ్మ పూజించిన యేసు ప్రభువుని చెప్తున్నాను. హల్లెలూయా. ఓకే, సో దానికన్నా గొప్ప భాగ్యం నానమ్మకి ఏముంటో చెప్పండి. ఓకే, చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం వెళ్దామా? నేను నమ్మానండి, మీరు నమ్మలేదా? హలో, అక్కడ ప్రవక్త యెషయా ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను అనే ప్రశ్న ఉందా అని అడుగుతున్నారు. ఎవరు నమ్ముతున్నారు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఇప్పుడు యేసు ప్రభు లోకంలోకి వచ్చిన మనం నమ్మము కదా. ఆయన ప్రశ్నించడం చెప్పాలి, నేను నమ్ముతున్నాను చెప్పాలి. హల్లెలూయా. మరి ఆయన రాసినప్పుడు మనం లేవు, మనం చెప్పడం ఆయన లేడు. ప్రాబ్లం ఎవరిది? ఓకే, నెక్స్ట్. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడేను? మనకు బయలుపరచబడదా? ఇలా చెప్తాం, మాకు బయలుపరచబడింది అనేసి. ఇప్పుడు యేసు ప్రభు వారి లోకంలోకి కన్యకైన మరియమ్మ ద్వారా లోకంలోకి వచ్చారు అన్నప్పుడు ఎంతమంది నమ్ముతున్నారండి? సరే, మీ యొక్క సైన్స్ ఉపయోగించండి, మీరు లెక్కలేయండి, ఇది ఎలా సాధ్యమవుతుందో. సాధ్యమవుతుంది అంటారా? హలో, అవునంటారా? దేవుడికి మాత్రమే కాదండి, అని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుకుంటారో వారికి కూడా మనుషులు చేయలేవని మనం ఈజీ చేయొచ్చండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక కంపెనీలో ఇది మేము చేయలేకపోతున్నాం అంటే నువ్వేం చెప్పాలి? సార్, నేను క్రీస్తు యేసుని బట్టి సమస్తము చేయగలను అని చెప్పాలి. అది చేసి నువ్వు చూపించాలని. హల్లెలూయా. మనం చేయగలుగుతామంటామా? నేను అంటే క్రైస్తవులకి కష్టమైనది ఏముందని? మనం అన్నీ చేయగలుగుతామా? చేయలేమా? మనం ఏం చేయలేమా అండి. నువ్వు ఎందుకు చేయలేదు సార్? నీ మీద నీకు భరోసా ఉంది కానీ నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఆయన బట్టి ఏమైనా చేయగలుగుతానని చెప్తున్నావు. నువ్వు ఏం చేయాలి? ఆయన మాట నమ్మాలి. నువ్వు నమ్మితే నీకు సాధ్యమైపోతాయి. హల్లెలూయా. ఓకే, కంటిన్యూ చేద్దాం. 2వ వచనం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగి. ఇది ఎవరి గురించి? ప్రవక్తని యెషయా మన ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి అని చెప్తున్న విషయం అండి. ఓకే, చూద్దాం. అతడు ఆయన ఎదుట పెరిగాడు. నెక్స్ట్, అతనికి స్వరూపమైనను సొగసను లేను. అంటే యేసుప్రభు చూడక నా అంత అందగడ లేడంటే. హలో, మీరు విన్నారు ఈ మాట? అతను స్వరూపములే సొగసన లేదంట. అంటే యేసుప్రభు చూడడానికి నాలాగా లేరండి. అని చూసినప్పుడు ప్రజలందరూ అసలు ఈయన ఎవరు లవ్ చేస్తారు అనుకున్నారంట. ఎందుకు అలా అనుకుంటారు? హలో, పెద్దమ్మ ప్రైజ్ లార్డ్. నా మాట అర్థమవుతున్నాయా? మీకు తెలిసిన పాట, 10,000 పురుషులలో అతి సుందరుడా నా యేసు రాజా. మనమేమో 10,000 పురుషులు అతి సుందరుడని చెప్తుంటే వాక్యం ఏమంటుంది? ఆయన స్వరూపము లేదు, సొగసాయం లేదంట. మనుషులు చూసి అతన్ని మనం అతన్ని చూసి అపేక్షించినట్లు ఏం లేదంట. ఆయన చూడడానికి హ్యాండ్సమ్ లేడంట. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా మీకు? ఎందుకో తెలుసా అంటే వినండి, నా వైపు చూడండి అందరూ. ఎందుకంటే సిలువ మీద ఆయన మన స్థానం తీసుకున్నాడండి.
ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. అంటే ఆయన బ్యూటిఫుల్గా లేడని కాదు, హీఈస్ ద హ్యాండ్సమ్ పర్సన్, ఓకేనా. కానీ శిలువ మీద మన రూపమును, మన యొక్క పోలికను, మన యొక్క రోగములను, మన యొక్క పాపములను, మన యొక్క శాపములను, సరే మరణం అని చెప్పండి. మరణము ఎవరు పంపిస్తారండి? హలో హలో మరణం ఎవరి దగ్గర నుంచి వస్తుందండి? ఎంతమంది ప్రభు దగ్గర నుంచి వస్తుంది అంటారు? రోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? శాపాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు మా నాన్నమ్మని ఎవరు తీసుకెళ్ళిపోయారండి? ఏమండి ఏ విధంగా తీసుకెళ్ళిపోయాడండి? దేవుని పట్ల మేము పూర్తి అవగాహన లేకపోతే మన బ్రతుకులు కూడా అటువంటి బ్రతుకుల్లాగా ఉంటాయండి. వాక్యమేమో యెహోవా రాఫా అని ఉంటుండే, మనకు అనుభవం బట్టి యెహోవా ఏం చేస్తాడంటే రోగం మన జీవితాలకు అనుమతిస్తాడండి. హలో ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడే పక్కనే జనార్దన్ భవన్లు ఉంటున్నారు కాబట్టి నేను ఏమంటాను, నెహెమియా ఇంట్లో ఫోన్లను దిక్కిని పెట్టరా, నేను ప్రేమను పంపిస్తాను, ఆ టైంలో ప్రేమని ఫోన్లు అట్టుకొచ్చేస్తానని చెప్తాను నేను. సో వింటారా నా మాట అర్థమవుతుందా? సో నేనేం చేస్తాను, నైట్ టైం మొత్తం టేబుల్ అన్ని ఫోన్లు పెడతా ఉంటాడు. పెట్టినప్పుడు బ్రదర్ ప్రేమ ఏం చేస్తానంటే ఆ అన్ని ఫోన్లన్నీ జోలో పెట్టుకుని వస్తూ ఉంటాడు. వెంటనే నెహెమియా ఏం చేశారు, వెంటనే మమ్మీ డాడీ అని కేకలు వేస్తానమాట. కేకలేసి వెంటనే ఏమైపోతుంది, మనకు అంతా జనతా బాబు గురించి బాగా తెలుసు. బాబు ఏం చేస్తాడు, రాగానే ఒక బాబు ఏం చేస్తాడు, చెట్టు కట్టేస్తాడు, ఓకేనా, అంతేనా? ప్రేమను కట్టేస్తారు, ఓకేనా. ప్రేమ ఇంకా నెహెమియా ఏం చేస్తాడు, ప్రేమ మాట్లాడకూడదు అనేసి నోరులో గుడ్డ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఇంకా స్వర్ణ దగ్గర చూసుకోండి, ఓకే, అక్క వాడుక భాష ప్రకారంగా రబహస బహసహనమ అని అన్ని భాషలో మాట్లాడుతూ ఉంటది, ప్రేమ ఏడుస్తూ ఉంటాడు, ఓకేనా. ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమైంది. నేను చెప్తున్నాను పాస్టర్గా, అమ్మ ఇవన్నీ దొంగతనం చేయమని నెహెమియా చెప్పాడు ప్రేమకి అని చెప్పాను అనుకో, మీ నెహెమియా గురించి ఏం ఆలోచిస్తారు? అబ్బా నెహెమియా మంచి కొడుకురా అంటారా? ఛీ దుర్మార్గుడు అంటారా? ఇప్పుడు అర్థం చేసుకోండి, ప్రభువు దగ్గర నుండి అనారోగ్యం వచ్చి ఆయనే ఆరోగ్యం ఇస్తే ఇప్పుడు ఆయన ఏమనాలి? మనము మంచివాడా అనాలా లేదా దుర్మార్గుడు అనాలా? కానీ వాక్యం ఏం చెప్తుంది సార్, ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టువాడండి, ప్రాణం తీసేవాడు కాదండి. మీకు అర్థం కావాలి విషయము, మరణం అనేది దేవుని యొక్క శత్రువు అండి, దేవుని యొక్క స్నేహితుడు కాదండి. మనుషులందరూ చనిపోవడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. దానిలో మొదటి కారణం ఏంటి తెలుసా? అజ్ఞానము. ఏంటిదండి? జ్ఞానం లేక మనుషులు నాశనం అయిపోతున్నారు. ఏ జ్ఞానం లేక? దేవుని పట్ల జ్ఞానం లేక నశించిపోతున్నారు. రెండోది తెలుసా? వారి యొక్క ఎంపిక. ఇప్పుడు యేసు ప్రభువు శిలువ మీద తన అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటే తండ్రి అయిన దేవుని చేతిలోకి యేసు ప్రభువు తన ఆత్మను అర్పించుకున్నాడు. అంటే మనుషులు చనిపోవడానికి రెండు కారణాలు, ఒకటి అజ్ఞానము, రెండోది వారి యొక్క ఎంపిక. మీ నాన్నమ్మ మాటలు ఆఖరి రోజులో ఉంటే తను ఎక్కువ ఏమని తెలుసా? నేను వెళ్ళిపోతున్నాను అనేది కదా, అన్నది వెళ్ళిపోయింది. మీరు కూడా చాలా మంది తెలియదు, నేను పోతాను, నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోతావు. ఎందుకు తెలుసా? నువ్వు పలికిన మాటను బట్టి. ఎందుకంటే మరణము జీవము మన యొక్క నాలుక వశం అండి. ప్రైజ్ ది లార్డ్. సరే కంటిన్యూ చేద్దాం. సరే టైంని దృష్టిలో పెట్టుకుని మనం డైరెక్ట్ 10th verse వెళ్ళిపోతాం. ఎవరికి ఇష్టమైందండి? అంటే యేసు ప్రభువు నలగొట్టడానికి ఎవరికి ఇష్టమైందంట? ఓకే కంటిన్యూ. ఎవరికైనా వ్యాధి కలిగేశారు? ఎవరికండి? ఓకే, ఎందుకు ఆయనకి వ్యాధి కలిగేశాడు? మనకు ఆరోగ్యం ఇవ్వడానికి. ఓకే కంటిన్యూ. ఓకే సరే ఈ ఒక్క వాక్యం చూసుకుందాం. ఎన్ని వచనం చదువుతారండి? సరే 10వ వచనం ఆఖరి వచనం చూసుకుందాం మనం అందరము. నేను 1 2 3 అంటే అందరూ సవారి. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఓకే, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా ఏం చూచునంట? ఎవరి సంతానము చూచును? ఎవరి సంతానము? 33 సంవత్సరాల యవ్వనస్తుడికి సంతానం ఉంటుందా?
హలో. ఆయన సంతానం ఎలా చూస్తా అండి? ఆయన సంతానం ఎవరో తెలుసా? నువ్వు నేనండి. హలో, అందరూ నా వైపు చూడండి ఒకసారి. నేను చాలా బాగున్నాను ఇక్కడ. యేసు ప్రభు యొక్క సంతానం ఎవరంటే, మీరండి కొలసీలు రాసిన పత్రికలు ఏమంటో తెలుసా? యేసు ప్రభు వారు మనకు అన్న అని రాయబడి ఉంటుంది. యేసు ప్రభు ఎవరంటే మన యొక్క అంటే మనుషులో మొదటి సంతానం దేవునికి ఎవరంటే మన యేసు ప్రభు వారు. ఇది ఎంతమంది తెలిసిన విషయం? తెలియదు. యూట్యూబ్ ఛానల్ చెక్ చేయని మెసేజ్ అవుతుంది మీకు. ఓకేనా? యేసు ప్రభు వారు దేవుని యొక్క మొదటి సంతానము. ఆయన వెనకాల ఆయన వారసత్వమును కంటిన్యూ చేసుకుని నానమ్మ వచ్చింది. నానమ్మ యొక్క వారసత్వం కంటిన్యూ చేస్తలేదు. ఎవరి వారసత్వం మనం కంటిన్యూ చేస్తున్నామంటే సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు ప్రభు యొక్క వారసత్వమును మనం కంటిన్యూ చేస్తున్నామండి. అందుకే తనకున్న ఆస్తి అంతా మన ఆస్తి అయిందండి. తన స్థానము మన స్థానం అయిందా? తన నీతి మన నీతి అయిందా? ఏంటి తెలిసి అన్ని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు రాసిన ఆస్తిలో మన యొక్క ఆస్తి భాగం అండి అది. ప్రైజ్ ది లార్డ్. సరే, యేసు ప్రభు వారు మనకి ఏమి ఇచ్చాడో అని నేను ఒక్కొక్కటి చదివేసి నేను ముగిస్తాను. సో మొదటిగా యేసు ప్రభు వారు మనకి ఇచ్చింది ఏంటో తెలుసా? ఆయన జీవం అని చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీరు ఎప్పుడైతే ఆయన జీవం మీలో ఉందని పలుకుతున్నారో ఆయన జీవము మీలో మీ శరీరంలో ప్రతి ఒక్క రోగమును బయటికి తీసుకొచ్చును గాక. గట్టిగా అందరూ ఆమేన్ అనేసి. సరే, మొదటిగా ఆయన జీవం అని చెప్పారు. రెండోది ఆయన స్థానం అని చెప్పండి. ఎవరి స్థానం మనకి ఇచ్చాడు ఆయన? ఓకే. నెక్స్ట్ ఆయన పేరు అని చెప్పండి. నెక్స్ట్ 4 మహిమ అని చెప్పండి. 5 మనసు అని చెప్పండి. మనసు అని చెప్పండి. మనసు ఉన్న వాళ్ళందరూ మనసు అని చెప్పండి. నెక్స్ట్ ఆయన ఆత్మ అని చెప్పండి. ఆయన యొక్క స్వభావం అని చెప్పండి. ఆయన యొక్క పోలిక అని చెప్పండి. ఆయన యొక్క రూపం అని చెప్పండి. ఆయన వాక్యం అని చెప్పండి. ఆయన సంఘం అని చెప్పండి. ఆయన సేవకులని చెప్పండి. ఆయన కుటుంబం అని చెప్పండి. ఆయన ప్రేమ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునిలో ఉన్నవన్నీ మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయనలో బ్రతకడానికి మనకి అన్ని ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమవుతున్నా? అందరు హల్లెలూయా చెప్తారా? నిద్ర వస్తుంది ఎవరికైనా? ఆకలేస్తుందా? ఆకలేస్తుందండి? అందరూ ఫాస్టింగ్ చేద్దాం అయిపోయిన తర్వాత. సరే, నా ఆఖరి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఎట్టి రీతిగా ఈ లోకంలో ఉన్నారో అట్టి రీతిగానే మన ఈ లోకంలో ఉన్నామండి. ఆయన ఏ విధంగా బ్రతకాడో ఆ విధంగా మనం బ్రతకగలము. యేసు ప్రభు ఏ విధంగా అయితే పరిచర్య చేశారో ఆ పరిచర్య మనం చేయగలము. ఎందుకంటే వారసత్వంతో వచ్చిన పరిచర్యను మనం కొనసాగించాలని. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు నాన్నమ్మ వెళ్తే ఏం విడిచిపెట్టిందండి మీ అందరికి? హలో, ఇంకా యేసు ప్రభువు లోకంను విడిచిపెడుతూ వెళ్తూ ఆయన ఏమి చేయలేడు తెలుసా? ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు. ఈయన ఎవరో కాదండి, ఆయనలో ఉన్న ఆత్మను మనకి ఇచ్చాడు. అంటే మనము ఆయనలా బ్రతకగలము, ఆయనలా పరిచయం చేయగలం. హల్లెలూయా. అంత చేతుల పైకి ఎత్తుదామా? నుంచుందామా అండి? ఇలా చెప్దాం. నుంచుందామా? యేసు ప్రభు వారు ఎలా ఉన్నారో నా వెనకాల చెప్దామని. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారో అలానే నేను ఉన్నాను. ఆయనలో ఉన్న జీవము నాలో ఉన్నది. ఆయన చేసిన పరిచర్య నాకు ఇవ్వబడింది. ఆమేన్. సరే, ఒకసారి మీ యొక్క కుడి హస్తమా తీసుకుని మీ హృదయం మీద పెట్టుకోండి. అతను మానవ కోసం ఎదుగుతున్నావు కదా. ఓకే, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ లో రహనమాంద్ ఈన మహాసోకు రహనమాంద్. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ యొక్క కుమారుని ద్వారా ఇచ్చిన జీవాన్ని బట్టి వందనాలు, పరిచర్యను బట్టి వందనాలు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పావు ప్రభువా. అటువంటి ఒక ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ప్రభువా, ఇక్కడ కూడిన కుటుంబమును బట్టి బంధువులను బట్టి నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువా. వీరి యొక్క జీవన శైలినైనా మీ యొక్క జీవన శైలిగా ఉండును గాక ప్రభువా. వీరి యొక్క పరిచర్య మీరు ఎలా అయితే పరిచర్య చేశారో అట్టి రీతిగా వీరి యొక్క పరిచర్య ఉండును గాక. దైవికమైన ఆరోగ్యం చేత వీరందరూ నడుచుకుందరు గాక. దైవికమైన సమాధానం చేత వీరు నడుచుకుందరు గాక. దైవికమైన సమృద్ధి చేత వీరందరూ నడుచుకుందరు గాక. మీకు నామం చేత ముద్రించి మీకు ఆత్మ చేత నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి పేరిట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
సో యేసు ప్రభు పేరిట మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. సో థ్యాంక్ యూ సో మచ్ మామయ్య. సో ఇక సమయాన్ని మేము ఆమోదిస్తాం.